హాయ్ అండి, కాంతం వంటలకి స్వాగతం. మరి ఈరోజైతే బంగాళదుంప వేపుడు చూసేద్దాము, అది కూడా కాంతం గారి స్టైల్లో. సో దీనికైతే అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకుందాము, పలుచగా ఉంటే మాడిపోతుంది. ఈలోగా తాలింపుకి రెడీ చేసేద్దాము. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వేసేసి ఉప్పు వేసి మగ్గనిద్దాం. అయితే ఇక్కడ మూత అయితే పెట్టకూడదు. మూత పెట్టడం ద్వారా మెత్తబడిపోతుంది, క్రిస్పీనెస్ అయితే రాదు. సో నాకైతే పర్సనల్గా బంగాళదుంప వేపుడు చాలా ఇష్టం. సో ఇలా క్రిస్పీగా చేసుకోవాలంటే మాత్రం మూత పెట్టుకోవద్దు. ఇలాగ చిన్న మసాలా రెడీ చేసుకుందాం. జీలకర్ర, వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, కొంచెం కొంచెం అంటే కొంచెం మిరియాలు వేసేసి అవన్నీ కూడా పొడి చేసి పక్కన పెట్టేద్దాం. ఇలాగ కారం కూడా యాడ్ చేసేద్దాము. ముందుగా మనం రెడీ చేసిన ఈ పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేద్దాం. చూసారా, ఇవి రెండు వేయడం వల్ల చాలా చక్కగా వేగిపోతాయి. ఈ స్టేజ్లో వేయాలండి. బాగా వేగిన తర్వాతే మసాలా వేయండి, ముందుగా వేస్తే అడుగుంటుంది. సో ఈ విధంగా మన బంగాళదుంప వేపుడైతే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా పప్పులోకి కానీ రసంలోకి కానీ ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.